విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు పరిధిలో వైసీపీ నేతలు ఉధృతంగా ప్రచారం చేపట్టారు. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొచ్చ ఝాన్సీ, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రచారం నిర్వహించారు. గవర తాటిచెట్లపాలెం, ముస్లిం తాటిచెట్లపాలెం, అభితనగర్, రామచంద్ర నగర్, శ్రీనివాస్ నగర్, 80 అడుగుల రోడ్డు తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న ప్రచార రథాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టి స్వాగతించారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వైసీపీ నేతలు ఇంటింటి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చామని ప్రజలకు వివరించారు. తమ పాలనలో మీకు మేలు జరిగితేనే తమకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కేకే రాజు అన్నారు. అలాంటి సంక్షేమము, అభివృద్ధి కొనసాగాలంటే ఈ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన జగనన్న ముఖ్యమంత్రిగా, బొచ్చ ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైసీపీ నేతలు చేపట్టిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, 44వ వార్డు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, యువజన విభాగం నాయకులు, మహిళలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.